V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవాలయంలో రథయాత్ర సందర్భంగా దశావతారం తర్వాత అనంతరం ఈరోజు జగన్నాథ స్వామి దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం సుమారు 5,000 మంది వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఈవో రాజగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్. రెండు చేతులు కింద పెట్టుకోండి అమ్మా, కింద కింద చేయండి, కింద చేయండి. వచ్చాను బాడీ కండి ఎంత కావాలని తినండి. కాదు తిన్నాం కాదు, ఇక్కడ వద్దండి, చివరికి వెళ్ళిపోవాలి. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం స్వామివారి రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 10 రోజులు కూడా సుమారు 3 లక్షల మంది వరకు భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అని మేము అంచనా వేస్తున్నాం అండి. ఎప్పుడు పెరగనంత వరకు మన హుండీ ఆదాయం కూడా 5 లక్షలు ఈ సంవత్సరం పెరిగిందండి. టికెట్ల ద్వారా కూడా ఆదాయం పెరుగు అని నేను చెప్తున్నాను. ఈ సంవత్సరం 6వ తారీఖు ఈరోజు గురువారం మహా అన్నదానం కార్యక్రమం అనేది ఆలయం వద్దనే జరుపుతున్నామండి. సుమారు 5,000 మంది భక్తులకు అన్నద సంతర్పణ అనేది చేస్తున్నాం ఈరోజు. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి మా చైర్మన్ గారు అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే సీతంరాజు సుధాకర్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమంతో ముగుస్తాయండి. నెక్స్ట్ రథయాత్ర మహోత్సవాల్లో పోలీస్ వారు, రెవెన్యూ వారు, ముఖ్యంగా జీవీఎంసీ వారు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించారండి. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే సంవత్సరం కూడా ఎంతకంటే ఘనంగా, ఎంతకంటే అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మంది టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి అంటే అత్యంత పురాతనమైన ఆలయం అండి. సుమారు 194 సంవత్సరాలు క్రితం ఆలయం నిర్మించబడినది మన ఆలయ చరిత్ర చెప్తుంది. 160 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రథయాత్ర మహోత్సవాలు అనేది జరపబడుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద కళాకారులు అనేవాళ్ళు హరికథలు అలాంటి ప్రోగ్రామ్స్ చేసేవారని అందరూ చెప్తూ ఉంటారండి. అలాగే మన 10 రోజులు రథయాత్రలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా కాకుండా నార్మల్ రోజుల్లో కూడా హరికథ కానీ అలాంటి విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేము అలాగే మా ట్రస్ట్ బోర్డ్ సభ్యులందరూ కూడా
ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ. శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకొని ఈరోజు మహా అన్నదానం వరకు భక్తులకి మహా అన్నదాన ప్రసాదాన్ని అందిస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మహా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ట్రస్ట్ బోర్డు నియమించిన తర్వాత మేము ప్రధానంగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా అంటే 10 రోజులు కూడా వాళ్ళు సమయాన్ని కేటాయించి స్వామివారికి సేవ చేస్తూ భక్తులకి సేవలు అందిస్తూ చాలా ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మాకు ముఖ్యంగా మాకు గర్వకారణంగా చెప్పుకోవడానికి మాకు ఈ సంవత్సరం ₹1,00,00,000 పైబడి ఆదాయాన్ని ఈ టెంపుల్కి రావడం జరిగింది. అలాగే మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే శ్రీ సీతారాం సుధాకర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ట్రస్ట్ బోర్డు నియమించడానికి సహకరించినటువంటి వీళ్ళకి నమస్కారం తెలియజేస్తూ అలాగే ఈ యొక్క గుడికి ఇంకా అభివృద్ధి పొందే విధంగా అభివృద్ధికి తీసుకొచ్చే విధంగా మేమందరం సహకారాలు అందించి ఎమ్మెల్యే గారు సహకారాలు తీసుకొని ఈ గుడిని ఇంకా బాగా డెవలప్మెంట్ చేసే విధంగా మేమందరం కష్టపడతామని తెలియజేస్తున్నాం. అందుకే సైడ్ నుంచి వెళ్ళిపోండి. సైడ్ నుంచి వెళ్ళిపోండి. సైడ్ నుంచి ఎదురుగా వెళ్ళకండి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రైస్ కాదు ఎందుకంటే ఇద్దరు డబ్బులు వేసి ఇస్తాం మీరు ఫుల్గా వేసి నా పేరు మంత్రి శాలివాహన్ అండి. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్నాను. గతంలో జరిగిన ఈ దశావతార ఉత్సవాల్లోని ఈ సంవత్సరం కూడా చాలా అఖండ విజయంగా ఇచ్చేసాము. మా ట్రస్ట్ బోర్డు వచ్చిన తర్వాత ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభం అవడం, ఈ ఉత్సవాల ప్రారంభానికి అయిన దగ్గర నుంచి చాలా విజయవంతంగా ముగిసింది. ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధికంగా వచ్చి 3 లక్షల పైగా జనాలు భక్తులందరూ రావడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ సంవత్సరం జరిగిన ఏర్పాట్ల విషయంలో కానీ, అన్నదాన విషయంలో కానీ, క్యూ లైన్ల విషయంలో కానీ, మిగతా ఏర్పాట్లన్నింటిలో కూడా చాలా సంతృప్తి తెలియపరిచారు. ఇంత విజయం అందించినటువంటి భక్తులందరికీ కూడా మా ట్రస్ట్ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. గతంలో కన్నా ఈ సంవత్సరం కూడా ఎప్పుడూ లేని విధంగా ₹1,00,00,000 ఆదాయం, ₹1,45,00,000 ఈ సంవత్సరం ఆదాయం రావడం మా ట్రస్ట్ బోర్డు విజయంగా మేము భావిస్తున్నాము. మాకు ఈవో గారు కానీ, మిగతా ఎండోమెంట్ సిబ్బంది కానీ, మిగతా పౌరోత్యులు కానీ వీళ్ళందరూ, ముఖ్యంగా చైర్మన్ గారు ఒక టీం లీడర్గా మాకు ఉండి ఆయన ముందు టీంను నడిపించి నందుకు మేము అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇంత విజయం అందించినటువంటి భక్తులందరికీ కూడా, ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానానికి ఏర్పాట్లు చేసినటువంటి రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ అందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న మహా అన్నదానానికి సుమారుగా 5,000 మందికి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అన్నదానం గతం కన్నా ఈ సంవత్సరం చాలా ఉధృతంగా జనాలు ఎక్కువ మంది వస్తారని చెప్పి భావిస్తున్నాము. ఇంత విజయం అందించడానికి ముఖ్యంగా మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. జై జగన్నాథ్. జై జగన్నాథ్.
జగన్నాథ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మానేపల్లి రమణి. మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, మా చైర్మన్ గారు, ఈవో గారు అందరూ సహకారంతో ఈ 10 రోజులు కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ 10 రోజులు దశావతారాలతో చాలా వైభవంగా జరిగింది. కొన్ని లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఎట్టి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో క్యూ లైన్లు ఏంటి, వాటర్ సరఫరా, తర్వాత వాళ్ళకి భోజనం అన్ని కూడాను చాలా బాగా ఘనంగా అంతా జరిగింది. అన్ని నిర్వహించడం జరిగింది. అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారండి. పోలీసు వారు అయితేనేమి, రెవెన్యూ శాఖ అయితేనేమి అందరూ కూడాను. అంతేనండి. దేవస్థానం 200 సంవత్సరాలు ఈ కీర్తిపూర్వం దేవస్థానం అండి. కానీ ఎంతో మంది ఇక్కడ చాలా ప్రతిభావంతులు తయారయ్యారండి. ఈ దేవస్థానంలో చాలా మంది మంచి సెంటర్ లో ఉండడం కూడా దేవస్థానం ఇది మాకి ఈ దేవాలయంలో ఈ ట్రస్ట్ బోర్డుగా ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. మాకు ఎమ్మెల్యే గారికి, అలాగే ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, సీతంరాజు సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఇంత 5,000 మంది వరకు ఈ రోజు అన్న సంరాధన కార్యక్రమాల్లో ఒక 5,000 మంది పాల్గొని అన్న సంతర్పణలో పాల్గొని వాళ్ళు వచ్చి వాళ్ళు భోజనాలు చేస్తుంటే మాకెంతో తృప్తిగా ఉందండి. ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇక మీదట కూడా అందరూ కూడా వచ్చి టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు అవుతారని ఆ సదాదేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి. జై జగన్నాథ్.